ఈరోజు గత 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరంలో అడిగే సందర్భంగా ప్రతి సంవత్సరం మరి కాజీపేట తిరుమలయ్య గారు ఆధ్వర్యంలో మరి కార్యవర్గం అందరు కలిసి ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా హర్షణీయం. రాబో తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా యువత పక్కదారులు బట్టి మరి మన సాంప్రదాయాన్ని హిందూయిజాన్ని సనాతన ధర్మాన్ని మరి విచ్ఛిన్నం చేసే క్రమంలో మన తరానికి ఇప్పుడున్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి మరి ఈ నాటక ప్రదర్శనలు ముఖ్యంగా మరి వారు ఇంత శ్రమపడి ఏదో ఆశించి కాదు, సమాజాన్ని మంచి నడవడిలో నడపాలని మేము 3 తరాలు చూసినాం. ఆల్రెడీ ఒక తరం మా తల్లిదండ్రులు మా తాతల వాళ్ళని చూసినాం. ఇప్పుడు మేమున్నాం. ఈ రాబో తరాలు అంటే ఇప్పుడు ఉన్న తరం 3వ తరం. ఈ 3వ తరం నిర్వీర్యం కాకుండా మంచి సద్బుద్ధితోటి మన కళలను మన కళాకారులను మన ప్రకృతి సంపదను ఎంతో విధంగా ఉన్నటువంటి ముఖ్యంగా మన వరంగల్ ఓరగల్లు మరి సంస్కృతిని బ్రతికించాలని మరి అన్ని విధాల కష్ట నష్టాలు కూర్చి ఏదో ఆశించి చేయడం లేదు. ఆయనకు ఉన్నటువంటి మరి ఆవేదన ఆతృత మరి మంచి నడవడి కల్పించాలని వారి కార్యవర్గం వాళ్ళు అంతా సమిష్టిగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మరి అది వాళ్ళకు ఉపయోగపడాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తప్పకుండా మరి రాబో రోజుల్లో కూడా మా డాక్టర్ తిరుమలయ్య గారు, మా తమ్ముడు సంజీవ, మన మహేష్ అన్న, సదానందం గారు, మన వాళ్ళంతా మరి వాళ్ళ ఏది ఆశించకుండా కేవలం మన సాంప్రదాయాన్ని బ్రతికించుకోవడానికే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది మన కుటుంబ సభ్యులు ముచ్చట పెట్టుకున్నట్టు ఉంటుంది. నాటకం అంటే ఏదో 70 mm పెట్టి ఉన్నది లేనట్టు లేనిది భ్రమలు కల్పించడం కాదు. కుటుంబ సభ్యులు ముచ్చట పెట్టుకున్నట్టు మంచి చెడు మాట్లాడుకోవడానికే ఈ సంస్కృతి సాంప్రదాయం ఈ నాటక రంగం. మేము కూడా ఎన్నో నాటకాలు వేసినాము. మేము అప్పుడు అవార్డు కూడా తీసుకున్నాము. ఒక్కరకు అనే నాటిక ఉండేది. 2 వ్యక్తులు 12 పాత్రలు చేయాలి. అది విచిత్రంగా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే అది మంచిగా కళ్ళకు గట్టి వచ్చినట్టు కనపడే నాటకాలు ఇవి. కాబట్టి దీన్ని ప్రోత్సహించాలి. మీ మీడియా ద్వారా కూడా మంచి సందేశాన్ని కూడా యువతకు ఇవ్వాలి. ఇవాళ మనం చూస్తున్నాం పబ్బులని అవని ఇవని ఎన్ని అరాచకాలు ఎన్ని అకృత్యాలు జరుగుతూ ఉన్నదో వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి సక్రమంగా నడిపించే బాధ్యత నాటకరంగం తీసుకుంటుంది. కాబట్టి దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అవసరం. ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు. కానీ యువతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మరి చేస్తే బాగుంటుంది. మేము కూడా ఉమ్మడి రాష్ట్రానికి మరి కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షునిగా ఉన్నా. ఇప్పుడు తెలుగు ఉభయ రాష్ట్రాలకు కూడా ఉన్నా. మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు